అక్కడ పంచవటి నిర్మించుకున్నారు. పంచవటిలో పర్ణశాల నిర్మించుకున్నారు. లక్ష్మణుడు అద్భుతంగా పర్ణశాల నిర్మించాడు. శ్రీరామునికి కూడా ఆ పర్ణశాల ఎంతో నచ్చి లక్ష్మణుని ఎంతగానో అభినందిస్తాడు. ఆ విధంగా రామ లక్ష్మణులు ఆ గోదావరి నదీ తీరమున ఆ పంచవటిలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆ కొండ గుహలో చూసుకుంటూ ఆ కొండ గుహల నుంచి వచ్చే జంతు సమూహాలను చూస్తూ ఆనందిస్తూ ఆ విధంగా చక్కగా ఒక 3 సంవత్సరాల కాలం గడిచిపోయిందట. ఇంకా వాళ్ళు బాగా ఆనందంగా ఉన్నారు. ఇంకా ఒక సంవత్సరం బాగా గడిచిపోతే 14 సంవత్సరాల అరణ్యవాసం కూడా పూర్తి అయిపోతుంది. ఆ సమయంలోనే వారికి అక్కడ మళ్ళా ఒక విపత్తు జరగడం ప్రారంభించింది. ఆ విధంగా వాళ్ళు ఆనందంగా గడుపుతున్న సమయంలో ఆ అడవిలో భయంకరంగా సంచరిస్తున్నటువంటి శూర్పనఖ ఆమె ఆ పర్ణశాలను దర్శించడం, ఆ పర్ణశాలలో అద్భుత సౌందర్యవంతులైనటువంటి రామలక్ష్మణులను చూడడం గమనించి ఆమె రాముణ్ణి చూసి అనుకుంటుందట, రామచంద్రుని చూస్తుంది, సింహోరస్కం మహాబాహుం పద్మపత్ర నిభేక్షణం ఆజానుబాహుం దీప్తాస్యమతీవ ప్రియదర్శనం. ఎంత అందంగా ఉన్నాడు, సింహం లాగా కనిపిస్తున్నాడు, మహాబాహువులు పొడవైన చేతులు కలిగి ఉన్నాడు, పద్మపత్రముల వంటి కన్నులు కలిగి ఉన్నాడు, ఈ విధంగా పెద్ద పెద్ద భుజాలు కలిగి ఉన్నాడు అని ఆయన యొక్క రూపాన్ని వర్ణించుకుంటూ ఉంది. గజ విక్రాంత గమనం జటామండల ధారిణం సుకుమారం మహాసత్వం పార్థివ వ్యంజనాన్వితం. ఆయన అడుగులేస్తూ ఉంటే మదించిన ఏనుగు నడిస్తే ఎలా ఉంటుందో అలా భీకరంగా ఉంది. ఆ విధంగా ఆ రాముని యొక్క సౌందర్యాన్ని చూసి ఆమె మురిసిపోతూ ఉందట శూర్పనఖ. ఆయన్ను ఆ విధంగా అంత సౌందర్యవంతుడైనటువంటి ఆ శ్రీరాముని చూసి ఆమె మోహించడం జరిగింది. వివాహం చేసుకుంటే ఇతనినే చేసుకోవాలి, అతడు మానవుడా ఎవరా కాదు, ఆయన మానవ జాతి తనది రాక్షస జాతి అని అవన్నీ కూడా ఆలోచించకుండా ఆ సౌందర్యవంతుడైనటువంటి అంత భుజబల పరాక్రమముడిగా కనిపిస్తున్నటువంటి ఆ రామచంద్రుని వివాహం తప్పగా చేసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చిందట ఆ శూర్పనఖ. ఆ విధంగా ఆ శూర్పనఖ రాక్షస స్త్రీ, ఆమె బలవంతురాలు కూడా కాబట్టి ఆమె అనుకున్న తడవే ఆమె ఇంకా ఆ రామచంద్రుని దగ్గరికి వచ్చి తనని వివాహం చేసుకొని కోరాలని అనుకుంటూ ఉంది. ఆమె ఆకారం చూస్తే ఆమెకు ఎందుకు ఆ శూర్పనఖ, నఖ అంటే గోరు అని అర్థం, శూర్పనఖ, శూర్ప అంటే చేటలు, చేటల లాంటి గోర్లు ఉన్నాయట ఆమె చేతిలో. గోర్లు మనకు ప్రాణం ఉన్న వాటికి ఉదాహరణే, ప్రాణం లేని వాటికి ఉదాహరణే గోర్లు. అంటే వాటిని మంచికి ఉపయోగిస్తారు. ఋషులు కూడా తపస్సు చేసుకుంటుంటారు, వాళ్ళు ఎప్పుడు గోర్లు తీయరు, వాళ్ళకు కూడా గోర్లు పెరిగి ఉంటాయి కదా, అవి ఎవరికి హానికరం కావు. వారు ఆ గోర్లతో వారు ఎవరిని బాధించరు, ఎవరికి చిన్న హాని కూడా చేయరు. కానీ శూర్పనఖ అటువంటిది కాదు, రాక్షసు కాబట్టి ఆ జంతువులను వేటాడిన, మనుషులను వేటాడిన చీల్చడానికి ఆ గోర్లను ఉపయోగిస్తూ ఉంటుంది. అలా చాటల వంటి గోర్లు ఉన్నాయట, అందుకే ఆమెకు శూర్పనఖ అనే పేరు వచ్చింది అని చెప్తారు. అలాంటి శూర్పనఖ రాముని వంక చూసి చెప్తుంది దగ్గరకు వచ్చి, నువ్వు చాలా అందంగా ఉన్నావు, జటామండలం కట్టుకున్నావు, నీలాగే ఇక్కడ ఇంకొక పురుషుడు కూడా కనపడుతున్నాడు, నీలాగే లక్ష్మణుడు అలాగే ఉన్నాడు కాస్త అటు ఇటు. ఇక్కడ ఇంకా సీతమ్మ గురించి చెప్తుంది, ఇక్కడ ఎవరో ఇంత అందవిహీనంగా ఒక స్త్రీ కనపడుతుంది అని చెప్తుంది. అంటే ఆమె చాలా అద్భుత సౌందర్య రాశి అనుకుంటుంది శూర్పనఖ. అంటే ఆమె పెద్ద తల, పెద్ద పెద్ద చెవులు, పెద్ద పెద్ద ముక్కు,
ఆ రాక్షస స్త్రీ కాబట్టి ఉన్న ఈమె మానవ మాతృరాలుగా ఉంది కాబట్టి నాజుకుగా సన్నగా ఉంటే ఆమెకు ఈమె ఏదో దోమ ఈగ చీమలాగా కనిపిస్తుంది. దాంతో అంత విహీనంగా ఉన్న ఒక స్త్రీ కూడా కనపడుతోంది. అసలు మీరంతా ఎవరు, ఇక్కడ ఎందుకు ఈ పంచవటి ప్రాంతంలో ఉంటున్నారు అని చెప్పి అడిగింది ఆమె. సీత లోకానికంతటికీ సౌందర్య రాసినటువంటి ఆమెకు అందవిహీనురాలుగా ఆమె, అంటే ఆమె ఈర్ష్య అసూయ ద్వేషానికి మారు పేరు శూర్పణఖ. ఈర్ష్యాసూయ ద్వేషాలు ఉన్నవారు అంతే. మనకన్నా మంచివారు కనపడితే వాళ్ళలో లేని లోటుపాట్లన్నీ వీళ్ళు చెప్తుంటుంటారు. కాబట్టి తానే అందము, ఆమె అందం లేదు అన్న భావన ఆమె ఈర్ష్య, ఆమెను చూసి ఈర్ష్యపడుతుంది. ఈర్ష్యపడుతూ తను రాముణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది కాబట్టి ఆమె మీద నిందలు వేస్తూ ఉంది అని ఆమె అడిగేటప్పటికీ రాముడు ఆయన చెప్తామని ఎప్పుడు సకల గుణాలు, ఎవరిని కూడా తీసేసినట్టు కానీ ఎవరిని హేళన చేస్తూ కానీ తనకు పూర్తి అపాయం వీళ్ళతో ఉంది అన్నంత వరకు వాళ్ళ మీద వెళ్ళడం కానీ ఆయన చేయడు. ఆయన సాత్విక గుణానికి ఆదర్శవంతుడు కాబట్టి ఆమె అడిగిన ప్రశ్నలు కూడా చక్కగా సమాధానం చెప్తున్నాడు. నేను దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడను, మాది అయోధ్య రాజ్యము, నన్ను శ్రీరాముడు అని పిలుస్తారు. నా తమ్ముడు లక్ష్మణుడు, ఈమె నా భార్య సీత. మేము ముగ్గురము మా తండ్రి గారి మాటకు కట్టుబడి కట్టుబడి 14 సంవత్సరములు అరణ్యవాసం చేయడానికని వచ్చి ఇక్కడ పంచవటి ప్రాంతం మాకు ఆమోదయోగ్యంగా ఉంది కాబట్టి ఇక్కడ ఆశ్రమం నిర్మించుకొని ఉంటున్నాము. నా తమ్ముడు నాకు శుశ్రూష సేవ చేస్తూ ఉన్నాడు అని ముగ్గురి గురించి కూడా చెప్పాడు. అప్పుడు ఆమె తన గురించి చెప్పుకోవాలి కదా, తన గురించి తాను చెప్తుంది. వాళ్ళ గురించి చెప్పిన తర్వాత, నా పేరు శూర్పణఖ, నాకు కామరూపం ఉంది. కామరూపం అంటే వారు ఏ రూపంలోకైనా మారిపోగల శక్తి ఉంటుంది వారికి, దాన్ని కామరూపం అంటాం. కాబట్టి నేను కావాలంటే ఏ రూపాన్నైనా పొందుతాను. ఇది నా సహజ స్వరూపం. ఇది నేను కావాలంటే ఏ రూపానికైనా నేను మారే శక్తి నాకుంది. నేను చాలా భయంకరమైన రీతిలో ఈ అరణ్యం అంతా సంచరిస్తూ ఉంటాను అని చెప్పి తిరుగుతూ ఉంటానని ఆమె గురించి ఆమె చెప్పుకుంది. ఇంకా చెప్తూ, నేను విశ్వవసు బ్రహ్మ కుమారుడైనటువంటి రావణాసురుడికి చెల్లెలను. విశ్వవసు బ్రహ్మ కుమారుడే రావణాసురుడు. మా అన్నగారు ఆయన 10 తలల రాక్షసుడు. రాక్షసులకు అందరికీ కూడా రాజు, చక్రవర్తి ఆయన అని చెప్పి రావణాసురుడు చెప్పుకున్నాడు. ఆ రావణాసురుడికి నేను చెల్లెల్ని. అంతేకాకుండా నాకు కుంభకర్ణుడు అనే మరొక అన్న ఉన్నాడు. ఆయన కూడా మహాబల పరాక్రమవంతుడు, రావణునికి ఏమాత్రము తీసిపోడు. అయితే 6 మాసములు తింటూ అన్న ఉంటాడు, లేదా 6 మాసములు నిద్రపోతూ అన్న ఉంటాడు. అదే ఆయన గురించి చెప్తుంది. తర్వాత ఇంకొక అన్న ఉన్నాడు, 3వ అన్న నాకు విభీషణుడు. ఆయన పుట్టడం మాతో పాటే పుట్టాడే కానీ మా బుద్ధులు ఒక్కటి కూడా ఆయనకు రాలే. ఆయన ఎందుకంటే విభీషణుడు ఒక ఋషి లాంటి వాడే. ఆయన కూడా రాక్షస జన్మ అయినప్పటికీ కూడా ఆయన సాత్విక గుణ సంపన్నుడే. ఎప్పుడు ధర్మము ధర్మం అని చెప్తుంటాడు రావణాసురుడికి. ఏ ధర్మము అధర్మం చేయకపోయినా కూడా అన్నను చెప్తుంటాడు, అన్న ఇది మనకు ధర్మం కాదు, అన్న ఇది ధర్మం కాదు, ఇలా ధర్మంగా ఉండాలి మనం అని అన్నకే చెప్తూ ఉంటాడు అని ఆయన గురించి కూడా చెప్పింది. అంతేకాకుండా మా రావణాసురుడైన అన్న ఆజ్ఞ ప్రకారము 14,000 మంది సైనికులతో అనుచరులతో కూడి ఉన్నటువంటి కరదూషణులు అనే నా అన్నలు కూడా, అంటే కొద్దిగా దగ్గర సంబంధం, మా అన్నలు కూడా ఈ అరణ్యంలోనే నివసిస్తున్నారు. నాకు అంత బలం ఉంది, నా బలము అని ఆమె తన బలం అంతా చెప్పుకుంది. గొప్పగా యుద్ధం చేయగలరు ఆ కరదూషణులు, మహాపరాక్రమవంతులు. వారి వద్ద 14,000 మంది అనుచరులు, ఈ సైనికులు అంతా ఉన్నారు అని చెప్పుకుంది. కాబట్టి నేను ప్రపంచంలో ఎవరిని లెక్క పెట్టను, స్వేచ్ఛా విహారిని. నాకు ఎక్కడ అవధులు హద్దులు ఏమీ లేవు. ఈ అరణ్యాలలో తిరుగుతూ నాకు కోరింది భక్షిస్తూ నేను ఉంటాను. కానీ ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత, నీ సౌందర్యం చూసిన తర్వాత నిన్ను భర్తగా పొందాలని నాకు కోరిక కలిగింది అని చెప్పి రామునికి చెప్పుకుంది. అక్కడ సీతమ్మను చూపిస్తూ,
చాలా కడుపు బాధపడుతూ ఆమె, ఇంత అందవిహీనురాలైన ఈమె నీకు భార్యగా ఎందుకు, నువ్వు భార్య అని చెప్పావు కదా, ఆమెను వదిలేసి నన్ను వివాహం చేసుకో, నేను క్షణంలోనే నీ తమ్ముడు అంటున్నావు, నీ శుశ్రూష చేసేవాడు నీ తమ్ముణ్ణి, నీ భార్య అయినటువంటి సీతను నేను వెంటనే సంహరించి వాళ్ళని తినేస్తాను, నన్ను వివాహం చేసుకో, మనం ఈ అడవంతా కూడా మనం స్వేచ్ఛగా విహరించవచ్చు, మనకు ఏ అడ్డు అదుపు లేదు అని చెప్పి ఆమె చెప్తుంది. శ్రీరామచంద్రుడు ఆ మాటలన్నీ కూడా బాగా గమనించాడు. ఈమె చాలా దుర్వృత్తితో కూడుకొని ఉంది, పైగా విశేషించి తనను వివాహం చేసుకోవాలన్న కోరికతో కూడా ఉంది అని చెప్పి ఆయన అర్థం చేసుకొని ఆయన ఏం చెప్తున్నా అంటే, ఆయన ఒక స్త్రీ కాబట్టి మనం ఆమెను ఏమీ చేయలేమని చెప్పి శూర్పణఖతో చెప్తున్నాడు చక్కగా. నాకు వివాహం అయింది, నాకు నా సహధర్మచారిణిగా నా సీత ఉంది కాబట్టి ఇది అక్కడ దూరంగా నా తమ్ముడు ఉన్నాడు, నువ్వే చూస్తున్నావు అక్కడ ఎవరో ఉన్నారంటున్నావు, ఆయన నా తమ్ముడు నాలాగే ఉంటాడు, పరాక్రమంలో కూడా నాకు ఏమాత్రము తీసిపోడు, కాబట్టి అతను కూడా వివాహం అయితే అయింది, కానీ ఆయన భార్య ప్రస్తుతం ఆయన వద్ద లేదు కదా, కాబట్టి ఆయన ఏమన్నా నిన్ను వివాహం చేసుకుంటాడేమో, వెళ్ళి ప్రయత్నించు అని చెప్పాడు ఆ శూర్పణఖతో శ్రీరామచంద్రుడు ఎంతో వినయంగా. ఆ విధంగా చెప్తూనే ఇంకా ఎమ్మడే మీ మనసు మార్చుకుంది, ఇంకా రాముడు వినడం లేదు, అంతే సౌందర్య రాశిగా సౌందర్యవంతునిగా కనిపిస్తున్నాడు అని చెప్పి ఆమె శూర్పణఖ లక్ష్మణుడి వద్దకు వెళ్ళింది. లక్ష్మణుడి వద్దకు వెళ్ళి చెప్తుంది, నేను నీకు తగిన భార్యను, నువ్వు ఎంత అందంగా శోభిల్లుతున్నావో నేను అంత అందమైన స్త్రీనే, నేను కూడా అంత అందంగా ఉంటాను, ఇద్దరము చక్కగా యవనంలోనే ఉన్నాం, కాబట్టి మన ఇద్దరము వివాహం చేసుకుని సంతోషంగా గడుపుదాము అని చెప్పి లక్ష్మణుని కోరింది. అప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు, నేనే ఒకరికి దాసుడిని, నేను ఎందుకు వచ్చాను అడిగి మా అన్న వదిన వస్తుంటే నేను వచ్చాను, వాళ్ళకు సేవ చేయడానికి వచ్చాను, ఇప్పుడు నన్ను వివాహం చేసుకుంటే నేను ఇంత రావణాసుని చెల్లెల్ని కుంభకర్ణ చెల్లెల్ని మా అన్నతో చెప్పావు, చాలా గొప్ప వంశానికి చెందిన దానివని చెప్పావు, ఈ అడవిలో నీకు అంత స్వేచ్ఛగా విహరిస్తున్నాను అని చెప్పావు, మరి నేనే ఇప్పుడు ఒక దాసునిగా ఉన్నాను, వారిద్దరికి సేవ చేస్తున్నాను, వారికి కావలసినటువంటి అడివంతా తిరిగి తెచ్చిస్తున్నాను, నది నుంచి నీళ్లు తెచ్చిస్తున్నాను, తినడానికి కందమూలాలు తేనె అన్ని నేను తెచ్చి వాళ్ళకి సేవ చేస్తున్నాను, వాళ్ళ పాదములు ఒత్తుతుంటాను, ఇంత సేవ చేసేవాడిని నువ్వు వివాహం చేసుకుంటే నువ్వు కూడా ఒక సేవకురాలిగానే అయిపోతావు, నన్ను వివాహం చేసుకుని నువ్వు ఏం ఉద్ధరిస్తావు చెప్పు అని చెప్పి ఆయన కూడా చెప్పి, నీ సౌందర్యానికి ఈయన కూడా పొగుడుతున్నాడు ఆమె, నీకు ఉన్న సౌందర్యానికి మా అన్నగారే కరెక్టు, కాబట్టి మీరు ఆ శ్రీరామచంద్రుని ఎలాగైనా గట్టిగా అడగండి, ఆయన్నే వివాహం చేసుకోండి అని ఈయన కూడా చెప్పాడు లక్ష్మణుడు కూడా. ఆ విధంగా చెప్పేటప్పటికి ఆమె మళ్ళీ రాముడి దగ్గరికి వచ్చేసింది. వచ్చి అప్పుడు చెప్తుంది, నేను చాలా అందగత్తెను, నువ్వు అందవిహీనురాల్ని వివాహం చేసుకుని నువ్వు ఏం సుఖపడతావు, ఆమెను వదిలేయి, నువ్వు ఆజ్ఞాపిక ఒక్క క్షణంలో నేను ఆమెను చంపేసి తినేస్తాను, నీ తమ్ముని కూడా తినేస్తాను, కాబట్టి మన ఇద్దరు వివాహం చేసుకున్నాము అని చెప్పి నేను ఇలా ఒప్పుకోడు, ఆమె ఉండగా ఆయన చెప్పింటాడు, నేను ఏకపత్ని వ్రతుడను, నాకు భార్య ఉంది, నువ్వు లక్ష్మీదేవి అని చెప్పింటాడు, కాబట్టి ఆమె ఉంటే తనను వివాహం చేసుకోలేమో అని ఆమె మీద దాడి చేయడానికి వెళ్తూ ఉంటుంది సీతమ్మ భయపడి పాపం రాముని దగ్గరకు వెళ్ళిపోతుంది, రాముని వెనక దాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు రాముడు లక్ష్మణునికి సహాయ చేస్తాడు, లక్ష్మణ మనం ఇంకా సహిస్తే మనకే ఇబ్బందిగా ఉంది, శూర్పణఖ మీ వదిన మీద దాడి చేయడానికి వస్తూ ఉంది, కాబట్టి నువ్వు ఆమెను శిక్షించు అని చెప్తాడు. అయితే ఆమె స్త్రీ కాబట్టి ఆమె చేతులు కాళ్ళు ఏమి చేయొద్దు, ఆమె అవిటిదైతే కూడా ఆ పాపం మనకే వస్తుంది, కాబట్టి ఆమె ఏదైతే చూసి మురిసిపోతుందో, తన యొక్క ముక్కు చెవులను చూసి తన సౌందర్య రాశిలాగా ఆమె మురిసిపోతుందో, ఆ సౌందర్యానికి భగ్నం కలిగేలా చెయ్యి, ఆమె గర్వాన్ని అణిచివేయి అని చెప్పి
చెప్పడం జరుగుతుంది. వెంటనే ఇంకా లక్ష్మణుడు పరిగెత్తుతూ వచ్చి ఒక రాముని పక్కన ఒక ఖడ్గం తీసుకొని ఆమె ముక్కు చెవులు కోసేయడం జరుగుతుంది లక్ష్మణుడు. ఆ విధంగా కోసేటప్పటికి ఆ ముక్కు నుంచి చెవుల నుంచి రక్తం విపరీతంగా కారిపోతుంది. ఓహో, వీరు చాలా పరాక్రమవంతులు, వీరు నేను ఈ కామరూపంతో కానీ ఏ రూపంతో ఏమీ చేయలేనని చెప్పి ఆమె అడవిలో తనతో పాటు రావణుడు పంపినటువంటి కరదూషణాదులు అందరూ ఉన్నారని చెప్పుకున్నాం కదా, అక్కడికి పరిగెడుతూ వెళ్ళింది ఆ శూర్పణఖ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూర్చున్న చోటపై పడిపోయింది. ఆ బాధతో ఆ చెవులు ముక్కు కోయబడగా రక్తం కారుతూ శక్తిహీనురాలే అక్కడ పడిపోయింది. రక్తం తెగ కారిపోతుంది. అప్పుడు ఆ కరదూషణులు చూశారు. చూసి కరుడు అనే రాక్షసుడు, దూషణుడు అనే వాళ్ళిద్దరు కూడా సోదరులు, ఈయన కూడా సోదరులే అవుతారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి పడిపోగానే వాళ్ళు చూసి, ఇంత శూర్పణఖ ఏ రోజు ఈ స్థితిలో కనిపించలేదే మనకు, ఈయన కూడా మహాపరాక్రమవంతురాలు, ఎప్పుడు కూడా అన్నిటిలో విజయమే, ఆహారము సంపాదించుకుంటుంది, ఎవరిని పడితే వాళ్ళని చంపేస్తుంది, తినేస్తుంది, ఎక్కడ ఆయనకు ఓటమి లేదు. ఈరోజు ఇలా వచ్చి చెవులు ముక్కు తెగిపోయి పడిపోయింది అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తారట. నీకు ఇంత ఈ గతి పట్టించిన వారెవరు, ఎందుకు నీకు ఇలా జరిగింది అని చెప్పి మాకు తెలియజేయండి అని చెప్పి ఆమెను అడుగుతారట. వాళ్ళ క్రూరుడు ముఖ్యంగా కరుడు అనే రాక్షసుడు అడుగుతాడు ఆమెను, ఏమైందమ్మా నీకు, ఎప్పుడు నువ్వు ఆనందంగా సంతోషంగా విహరిస్తూ ఉంటావు అడగంతా కూడా, ఈ రోజు నీకు ఈ గతి ఎందుకు కలిగింది చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆమె చెప్తుందట, ఇలా ఇక్కడికి కొద్ది దూరంలో పంచవటి ప్రాంతంలో ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఇద్దరు యువకులు ఒక స్త్రీ ఉంది, వారిద్దరు భార్యాభర్తలు, అతడు ఆయన తమ్ముడట. వాళ్ళు నన్ను ఈ విధంగా వాళ్ళు నా ముక్కు చెవులు కోయడం జరిగింది అని చెప్పి ఆమె చెప్పింది. ఆమెకు తనకు వ్యామోహం ఉన్నట్టు చెప్పలే, వాళ్ళు నన్ను అవమానించినారు, ఆ స్త్రీ ఏదో చెప్తే వాళ్ళు నన్ను ఈ విధంగా చేశారని వాళ్ళకి ఇంకా ఆమె మీద, సీతమ్మ మీద ఆవేశము కోపము కలగడానికి వాళ్ళ మీద అది ఇది కలిపి వాళ్ళకి చెప్పేసిందట. వాళ్ళ వివరించి చెప్తుంది, ఎట్లా ఎవరు చేసినారు అంటే చెప్తుంది. అక్కడ ఎవరెవరు ఉండేది, తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీర కృష్ణాజినాంబరౌ ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్ర దశరథస్యాస్తాం భ్రాతరౌ రామ లక్ష్మణౌ. ఎవరో దశరథ కుమారులంట, రామ లక్ష్మణులంట, రాముని భార్య సీతమ్మ అంట. ఈ విధంగా అక్కడ ఆయన ఏమేమి చూసిందో వాళ్ళు ఏం చెప్పినారో అన్ని చెప్తూ ఉంది. అన్నయ్య, నాదొక్కటే కోరిక, నువ్వు నాకు ఈ విధంగా ఈ గతి పట్టించి నా ముక్కు చెవులు కోసేసినటువంటి వారిని మీరు బ్రతకనివ్వకూడదు, వారిని చంపి నాకు ఆహారంగా నువ్వు తెచ్చే బాధ్యత మీదే. వారు నాకు ఇంతటి అవమానం చేశారు, ఇవి ఎందుకు చేశారో ఇది చెప్పలే. నన్ను వివాహం చేసుకుని అడిగితే వాళ్ళు కాదన్న ఇదంతా ఏం చెప్పలే. వాళ్ళు నన్ను పట్టుకొని నా దారిని నేను వెళ్తూ ఉంటే నన్ను ఇలా పట్టుకొని శిక్షించారు, కాబట్టి మీరు వారిని సంహరించి వారిని తెచ్చి నాకు ఆహారంగా పడేయండి అని అడుగుతుంది శూర్పణఖ ఆ కరదూషణాదులను. అప్పుడు కరుడు చెప్తున్నాడంట రాక్షసుడు, అయ్యయ్యో, నీకు ఇంత అవమానం జరగడమా, నువ్వు కోరిన కోరిక మేము తీర్చకపోవడమా, నీకు నా చెల్లెలైనటువంటి నీకు ఇంత అపకారం చేసిన వాళ్ళని మేము క్షమించి ఎలా వదిలిపెడతాం అనుకుంటున్నావు, ఉత్తర క్షణంలో నీ కోరిక తీరుస్తాం అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి 14 మంది సైన్యాధిపతులను, ఒక్కొక్కరి కింద వాళ్ళకు 1000 మంది సైనికులు ఉన్నారు, కానీ వాళ్ళగాడు ముందు సైన్యాధిపతులను పిలిచాడు. పిలిచి మీరు వెంటనే బయలుదేరి ఆ పంచవటి సమీపించి అక్కడ ఉన్నటువంటి ఆ ముగ్గురిని సంహరించి తీసుకురండి అని చెప్పి వారికి ఆజ్ఞాపించడం జరిగింది. వాళ్ళు ఉత్సాహంగా కరుడు వాళ్ళ యొక్క రాజు చెప్పినాడన్న దాంతో
వారు హుషారుగా ఎవరో మానవ మాతృలు ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళని ఎంతసేపు చేయించి తీసుకురావాలా అని చెప్పి వారు వీరావేశంతో అక్కడికి వెళ్ళారట. వాళ్ళకి మార్గం కూడా శూర్పణకే చూపిస్తూ ఉండట. ఆ విధంగా ఆ పంచవటి వరకు తీసుకువెళ్ళి ఆ సీతారాములు ఇద్దరిని లక్ష్మణుని శూర్పణక చూపించడం జరిగింది. అప్పుడు ఆ 14 మంది వారి దగ్గర ఉన్నటువంటి దివ్య ఆయుధాలు తీసుకొని ఆ రామ లక్ష్మణులను ఓడించడానికి, యుద్ధం చేయడానికి వారి వద్దకు పరిగెడుతూ వెళ్తున్నారట. అది శ్రీరాముడు గమనించాడు. అప్పుడు లక్ష్మణ్తో చెప్తున్నాట, నువ్వు సీత దగ్గర ఉండు, వారితో నేను యుద్ధం చేస్తాను అని చెప్పి ఆయన తన ధనస్సు బాణాలు తీసుకొని వారితో యుద్ధానికి బయలుదేరాడు. ఆ విధంగా ఈ శ్రీరామునికి ఎంత పరాక్రమం అంటే, ఇక్కడ కూర్చోన్నా, శ్రీరామచంద్రుడు ఒక్కసారి ధనస్సు సంధించినాడంటే ఒక్కసారి 13 బాణాలు వదలగలిగే శక్తి ఉందంట ఆయన చేతి. అవి కూడా ఎంత క్షణంలో తీస్తాడో, ఎప్పుడు సంధిస్తాడో, ఎప్పుడు వదులుతాడో కూడా అంత వేగంగా జరిగిపోతున్నట్టు, కళ్ళు మూసి తెరిచే లోపల చేయగలుగుతాడట. ఆ విధంగా తమ పైకి వస్తున్నటువంటి ఆ 14 మందిని ఒక్కసారి 13 బాణాలతో ఒక్కసారి ఒక బాణంతో కొట్టేశాడట. అంతే, ఏం మారు మాట్లాడడంలే. వాళ్ళు భయంకరమైన ఆయుధాలు తీసుకుని వీరి వైపు వస్తుంటే తన ధనస్సు బాణాలతో వాళ్ళను కొట్టడం జరిగింది. ఇది చూసింది శూర్పణఖ. అప్పుడు అర్థమైంది వీళ్ళ యొక్క శక్తి. వీళ్ళు సామాన్య మానవులు అనుకుంది. మానవ జాతి కదా, రాక్షస జాతికి వీళ్ళేం సరిపోతారు, నాకు ఇంత అవమానం చేస్తారా, మా అన్న పంపించిన సైనికులే వాళ్ళని సంహరిస్తారు అని చెప్పి ఆ రాముని రక్తం త్రాగొచ్చు అన్నటువంటి ఆనందంతో ఉండిందట. ఇది జరిగేటప్పటికి అలా పరిగెత్తుతూ పోయి అక్కడ మళ్ళా ఆ కరదూషణ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇలా నువ్వు సైనికులను పంపావు, సైన్యాధిపతులను పంపావు, కాబట్టి వాళ్ళు అక్కడ మరణించడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానానికి నువ్వు ఏమీ కూడా చేయలేకపోయారు. కాబట్టి రాముని సంహరించడానికి మీరే స్వయంగా బయలుదేరి వెళ్ళకపోతే నీ ఎదురుగుండా నేను నా ప్రాణాన్ని విడిచిపెట్టేస్తాను అని చెప్పి వాళ్ళని రెచ్చగొడుతుందంట కరదూషణాదులను. నువ్వు మీరేమన్నా భయపడుతున్నారా వాళ్ళకు? వాళ్ళు చూడు 14 మందిని ఒక్క బాణంలో చేతిని ఆయన చంపేశాడు. కాబట్టి మీకు చేత కాదంటే చెప్పు, నేను రావణాసురుడు అన్ననే కలుస్తాను, ఆయనకే చెప్తాను నా బాధ అని చెప్పి వాళ్ళను కరదూషణాదులను వాళ్ళలో పౌరుషం రెచ్చగొట్టేటట్టుగా వాళ్ళకి తీసేస్తూ కూడా మాట్లాడిందట. మీరు చాలా ఆలస్యం చేస్తున్నారు, మీరే మొదలే బయలుదేరి వెళ్ళింటే వాళ్ళని చంపి తీసుకొచ్చేవాళ్ళు. కేవలం 14 మంది సైన్యాధిపతులను మాత్రమే పంపారు. ఇప్పుడు చూడు మనకు వాళ్ళంతా కూడా అక్కడ మరణించడం జరిగింది అని చెప్తే అప్పుడు వాళ్ళు మళ్ళా హామీ ఇచ్చి మేము వెళ్తాం, 14,000 మంది సైనికులతో కలిసి వెళ్తాం అని చెప్పి రథం మీద కరుడు, దూషణుడు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ సైన్యాధిపతులు అందరూ కూడా బయలుదేరారట ఆ రామ లక్ష్మణ సీతమ్మ వాళ్ళను సంహరించడానికి. అయితే ఆయన ఎప్పుడైతే బయలుదేరాడో అప్పుడు అనేక దుశ్శకునాలు కనపడుతున్నాయట వాళ్లకు. ఆకాశం నుంచి ఎర్రటి వర్షం కురుస్తుందట, రక్త వర్షం కురుస్తుందట. అలా అది అశుభ సూచకం కాబట్టి అది గమనిస్తున్నారు. అలా కొద్ది ముందుకు వెళ్తే ఆ రథం బయలుదేరిన గుర్రాలు ముందుకు కింద పడి మళ్ళా లేచి పరిగెడుతున్నాయట. అలా యుద్ధానికి బయలుదేరి గుర్రాలు ఎప్పుడు కూడా కింద పడకూడదట. అది ఒక అపశకునం కనపడింది వాళ్ళకు. సూర్యుని చుట్టూ నల్లని వలయం ఏర్పడుతుందట, దాని చుట్టూ మళ్ళీ ఎర్రటి కాంతి ఏర్పడుతుందట. ఇవన్నీ కూడా దుశ్శకునాలుగా కనపడుతుంటే కూడా వారికి లోపల భయంగా ఉన్నా కానీ రాక్షసమైన అహంకారం కూడా ఉండడం చేత వారు మానవ మాతృలు 3 ఉన్నారు, అందులో ఒకరు స్త్రీ. కాబట్టి మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఈ దుశ్శకునాలన్నీ వారికి ఏర్పడచ్చేమో కానీ మనకు కాదు అని చెప్పి మొండు ధైర్యంతో ఆ కరదూషణాదులు ఆ పంచవటి రాముని ఆశ్రమానికి బయలుదేరారట. వచ్చి 14,000 రాక్షసులు రాముణ్ణి చుట్టుముట్టారు, ఆశ్రమం అంతా చుట్టుముట్టారు.
రాముని మీదకి బాణాలు విసురుతున్నారు. వారి దగ్గర ఉన్నటువంటి భయంకరమైన ఆయుధాలన్నీ కూడా వదులుతున్నారట, గదలు విసురుతున్నారట. అవన్నీ ఆశ్రమంలో వచ్చి పడుతున్నాయి. అది చూసినాడు శ్రీరామచంద్రుడు. చూసి లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ, నువ్వు వెంటనే మీ వదినను తీసుకొని ఒక గుహలోకి, పర్వతాలు ఉన్నాయి, ఎదురు గుహలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళు, మీ వదినకు రక్షణ కల్పించు. వీళ్ళందరితో, ఆ సైనికులు అందరితో నేను యుద్ధం చేస్తాను అంటే లక్ష్మణుడు ఒప్పుకోడు కదా. అన్నగారు మీరు ఆజ్ఞాపించండి, మీరు ఉండండి వదిన దగ్గర, నేను యుద్ధం చేస్తాను వాళ్ళతో అన్నాడు. కానీ రాముడు ఒప్పుకోలేదు. వారిని నేనే సంహరించాలి, కాబట్టి నువ్వు నా మాటగా తీసుకొని, నా మాట నువ్వు ఖచ్చితంగా విని తీరాల్సిందే అని చెప్పి సీతమ్మ బాధ్యతను లక్ష్మణుడికి అప్పచెప్పి ఆయన ధనస్సు తీసుకొని, ఇంతకుముందు ఏ 14 మంది సైన్యాధిపతులను సంహరించాడో ఆ బాణము, తూనీరాలు, ధనస్సు అన్ని తీసుకొని బయలుదేరి వాళ్ళకి ఎదురెళ్ళినాడు. యుద్ధం చేస్తూ ఉన్నాడు. వాళ్ళు భయంకర రాక్షసులు, కరుడు, దూషణుడు. వాళ్ళ ఆయుధాలు కూడా ఆయన శరీరానికి కూడా కొన్ని తాకుతున్నాయి, రక్తం స్రవిస్తుంది. రాముడు కూడా బాణాలు కళ్ళు మూసి తెరిచేంతలో ఒక్కొక్కసారి 13, 14 బాణాలు వదులుతున్నాడు. ఆ బాణాల ధాటికి వాళ్ళంతా కూడా పడిపోతున్నారు. అక్కడ భీకరమైన యుద్ధం జరుగుతుందట. ఆకాశంలో చుట్టుముట్టారంట దేవతలు అందరూ కూడా ఆ యుద్ధాన్ని చూడడానికి. వాళ్ళంతా జయ జయ ధ్వనాలు, రామునికి జయం కలుగాక అని చెప్పి జయ జయ ధ్వనాలు చేస్తున్నారట. దిక్కులు విదిక్కులు కదిలిపోతున్నాయట, పర్వతములు ప్రకంపనం పొందుతున్నాయట, సముద్రములు ఘూరిల్లుతున్నాయట. ఆ యుద్ధానికి ఆ కరదూషణను ప్రయోగించే ఆయుధాలు, ఈ శ్రీరాముడు వాటిని తుంచడము, వాటిని అంతా కూడా నాశనం చేయడము, ఈ రాముడు ప్రయోగించే బాణాలను వాళ్ళు కొన్ని పడగొట్టడము, కొంతమంది సైనికులు చనిపోవడము, ఇదంతా కూడా పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఏనుగులు తొండాలు దిగిపోతున్నాయి, గుర్రాలు కాళ్ళు దిగిపోతున్నాయి, ఆ రథాన్ని నడిపే వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు, రాక్షసుల కంఠాలు దిగిపోతున్నాయి. ఆ విధంగా భీకర యుద్ధం అక్కడ జరుగుతూ ఉందట. ఆ రోజున రాముడు రుద్రుడయ్యాడు. ఎంతో ప్రశాంత వదనంతో, సాత్విక గుణంతో శోభిల్లే శ్రీరామచంద్రుడు ప్రళయకాల రుద్రుడైనా అంట. ఆ సమయంలో ఆ ధనస్సు చేత పట్టుకొని మండలాకార బాణవర్షం కురిపిస్తూ ఉంటే అందరూ రాక్షసులు పడిపోతున్నారట. దూషణుడన్న వాడికి మాత్రం అహంకారం వచ్చి తన సైన్యం అంతా పడిపోతుంటే చేతిలో ఒక పెద్ద భయంకరమైన ఆయుధాన్ని పట్టుకొని పరిగెత్తుతూ వస్తున్నాడంట రాముని వైపు. రాముడు ఏకకాలమందు 13 బాణాలను ఒక్కసారి వింటికి తొడిగి ఆకరణాంతం లాగి వదిలిపెట్టాడు. అప్పుడు వాటిలో 4 బాణములు ఆ దూషణుడు వచ్చే రథంతో వచ్చే 4 గుర్రములకు తగిలి అవన్నీ చనిపోయాయి. సారథి తగిలి సారథి చనిపోయినాడు. ఒక బాణం ధ్వజానికి తగిలి ధ్వజం కూలిపోయింది. 2 బాణాలకు రథానికి తగిలి రథం అంతా ఇరిగిపోయింది. ఈ విధంగా అందరూ పడిపోవడం జరిగింది. తర్వాత కొన్ని బాణాలు ఆ దూషణునికి తగిలి ఆ దూషణుడు కూడా మరణించడం జరిగింది. కాబట్టి ఆయన పరాక్రమం చేత ఆ కరదూషణాదుల్లో ఒకరు చనిపోవడం జరిగింది. ఇంతమందిని చంపేసినాడు. కానీ కరుడు కూడా చాలా మహాబలవంతుడు. ఆయన కూడా ఇంకా చివరిగా కొంత సైన్యాన్ని వెంట పెట్టుకొని మిగిలిన సైన్యాన్ని, ఆ కరుడు కూడా వస్తున్నాడు శ్రీరామచంద్రుని మీదకి. అప్పటికి కొన్ని ఆయుధాలు రామునికి కూడా తగిలి పాప రక్తం స్రవిస్తూ ఉందట. అక్కడ కొద్ది ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఆ కరుడు వచ్చి ఆ బాణాలు అవన్నీ వేస్తుంటే ఆ ధనస్సు అతనికి ప్రయోగించడం చేత కావడం లేదు. వెంటనే అప్పుడు మళ్ళా గుర్తుకొచ్చి ఆ అగస్త్య మహాముని ఇచ్చినటువంటి ధనస్సు, విష్ణు ధనస్సు ఇచ్చింటాడు తీర బయలుదేరేటప్పుడు. అది ఎప్పుడో పరిస్థితుల్లో ఉపయోగిద్దాం అనుకుంటాడు. వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి ఆయన ఇచ్చినటువంటి విష్ణు ధనస్సు తీసుకొని బయటకు వచ్చాడట. వచ్చి అప్పుడు భయంకరమైన ఆయన ఇచ్చినటువంటి బాణాలు అవన్నీ కూడా సంధించి ఆ కరుని వెంబడి వచ్చే రాక్షసులందరినీ కూడా చంపేశాడట. కరుడు కూడా మహాబలవంతుడు. ఆయన గదాయుధం తీసుకొని ఆ గదాయుధాన్ని వదిలాడట రాముని మీదకి. ఆ విధంగా భయంకర ఆయన వదిలే ఆయుధాలన్నింటినీ తన బాణ పరంపరతో వాటిని అన్ని కూడా ముక్కలు ముక్కలు చేసేస్తున్నాడు శ్రీరాముడు. ఆ కరుడు వచ్చి ఇంకా
నీ ప్రాణం తీస్తాను. అక్కడ పక్కన చెట్లు కూడా పీకి రాముని మీద వేస్తున్నాడు, వాటిని కూడా ధ్వంసం చేస్తున్నాడు. అప్పుడు హెచ్చరిస్తున్నాడట, కరా నువ్వు ఎంత దుర్మార్గునివి, అడవిలో తపస్సు చేసుకుంటూ ఆశ్రమాలు నిర్మించుకున్న ఋషులందరినీ కూడా బాధించావు, ఎంతో మందిని సంహరించావు, వారి రక్తం భూమి మీద పడి భూమి ఎంత విలవిలలాడిపోయిందో నీ దుర్మార్గము చేత నువ్వు ఇన్ని పనులు చేశావు. నీ దుర్మార్గము పండే రోజు ఈరోజు వచ్చింది, కాబట్టి నువ్వు చనిపోక తప్పదు నా బాణ శర పరంపరకు అని చెప్పి ఆయనతో మాట్లాడాట. కరుడు కూడా నువ్వు క్షత్రుడి వైపు పుట్టి నిన్ను నువ్వు పోడుకుంటున్నావు, నువ్వు క్షత్రియ అధముడవు, నిన్ను ఉత్తరక్షంలోనే నేను నిగ్రహిస్తాను అని చెప్పి ఆయన కూడా భయంకరమైన ఆయుధాలు రాముని వైపు ప్రయోగిస్తున్నాడు. అప్పుడు శ్రీరాముడు అనేక బాణములను సంధించి వదిలాయట. ఆయన సంధించిన కరుడు ఆయనపై శ్రీరామునిపై వేసిన బాణ ఆయుధాలన్నీ కూడా ముక్కలు ముక్కలు అయిపోయాయి. ఆయన రథం కూడా కూలిపోయింది. ఆ రాముడు వేసిన బాణాల దెబ్బకు ఆయన సారథి కూడా పడిపోయాడు. కాబట్టి ఇంకా ఆయన కరుడొక్కడు మిగిలాడు. ఆ కరుణ్ణి శరీరం అంతా తూటు పడేటట్టుగా బాణాలతో కొట్టాడట. ఆ విధంగా ఆయన బాణ శరపరంపరకు ఆ కరుడు కూడా చివరికి భూమి మీద పడి ప్రాణాలు విడిచిపెట్టాడు. ఇంత యుద్ధము కూడా 14,000 మందితో కలిసి వచ్చిన కరదూషణాదులను అందరినీ కూడా ఆయన కేవలం 1 గంట 12 నిమిషాల సమయంలోనే సంహరించేశాడట శ్రీరామచంద్రుడు. ఇదంతా చూసి ఆకాశం నుంచి ఎక్కడెక్కడ దేవతలు వచ్చి చూసి యక్షులు, గంధర్వులు, కిన్నెరలు అంతా చూసి ఆశ్చర్యపడి ఇది ఏమి ప్రతాపం, ఇంతమంది అంత బలమైన రాక్షసులు అందరినీ కూడా కేవలం 1 గంట 12 నిమిషాల సమయంలో, అర్ధాధిక ముహూర్త సమయము అని అంటారు దాన్ని, ఆ సమయంలోనే అంతమందిని రామచంద్రుడు సంహరించాడట. దేవతలను కూడా పుష్పవర్షము కురిపించాడట, దేవ దుందుపులు మ్రోగాయట. ఈ దృశ్యాన్ని ఎంతో సంతోషంతో ఆ లక్ష్మణుడు, సీతమ్మ వారు కూడా ఎదురుగా గుహలో ఉండి గమనించారు. వారు పరమానంద భరితులయ్యారు. వారు పరిగెత్తుతూ వచ్చి రాముడి దగ్గరకు వచ్చి ఆయన యొక్క పరాక్రమాన్ని పొగిడారట. ఆ విధంగా కరదూషణలతో సహా 14,000 మంది రాక్షసులు అక్కడ రాముని చేత సంహరింపబడ్డాడు. ఇదంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఋషులు అందరూ కూడా తెలుసుకొని అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న ఆశ్రమాల నుంచి ఆ ఋషులు, మునిపుంగవులు అందరూ కూడా ఎంతో సంతోషంతో వచ్చి మనకి ఈయన అభయం ఇచ్చాడు, రాక్షసులందరినీ సంహరిస్తాను, మీకు ఏ ఇబ్బంది లేకుండా మీరు తపస్సు చేసుకునేలాగా నేను ఇక్కడ ఉండి రక్షిస్తానని ఎంత అభయం ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకున్నాడు శ్రీరామచంద్రుడు. కాబట్టి మనకు ఆయన అండగా ఉండి మనకి ఎవరైతే యజ్ఞ యాగాది క్రతువులకు నష్టం కలిగిస్తున్నారో, మన తపస్సుకు భంగం కలిగిస్తున్నారో, మన ఆశ్రమం మీద దాడి ఎవరైతే చేస్తున్నారో ఆ రాక్షసులు మొత్తం 14,000 మందిని కూడా శ్రీరామచంద్రుడు చంపేశాడు అని చెప్పి వారంతా కూడా పరమానంద వర్గ అందరూ వచ్చి ఆయనకు ఆశీస్సులు అందజేస్తూ ఉన్నారట. ఇదంతా చూస్తున్నటువంటి ఒక అకంపనుడు అనే రాక్షసుడు ఒక్కడు మిగిలిపోయి, ఇంకా ఈ విషయము కరదూషణాదులు కూడా వీళ్ళందరినీ ఇక్కడ ఏర్పాటు చేసింది రావణాసురుడే. కాబట్టి ఆయనకు విషయం చెప్పాలి, కరదూషణాదులంతా కూడా మరణించారనే విషయం చెప్పడానికి అని చెప్పి ఆయన వెళ్ళాడట, ఆ లంకకు వెళ్ళాడట అని ఒక విషయం చెప్తుందట. కానీ వాల్మీకి రామాయణంలో అకంపనుని వాక్యాలు ఉన్నాయి లేనిది ఇదిమిద్దంగా తెలియలేదట. కానీ ఇక్కడ ఇది జరుగుతుంటే శూర్పణఖ కూడా తన అన్నల వల్ల తనకు న్యాయం జరగలే. కరదూషణాదులు హామీ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు శ్రీరామచంద్రుణ్ణి, లక్ష్మణుని, సీతమ్మని ఏమీ చేయలేకపోయారు. కాబట్టి ఆమె బిగ్గరగా రోధిస్తూ ఆకాశ మార్గంలో లంకకు చేరిపోయిందట ఆ శూర్పణఖ. అక్కడికి వెళ్ళేటప్పటికీ అక్కడ రావణాసుడు సభ ఏర్పాటు చేసి ఉన్నాడట. ఆ సభలో అందరు కూడా ఆ రాక్షసులందరూ కూడా కూర్చున్నారు, మంత్రులు, సామంతులు అందరూ కూడా కూర్చున్నారు.
ఆయన రావణాసురుడు అక్కడ వెలిగిపోతున్నాడు ఆ సింహాసనంలో. ఆ ఈ శూర్పణఖ అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంద్రుడు సభ ఏర్పాటు చేసి దేవతలందరూ అష్టదిక్పాలకులందరూ కూర్చొని ఉంటే ఎలా ఉంటుందో అలా రాక్షస మంత్రులను సామంత్రులను కూర్చోబెట్టుకొని అక్కడ రావణ బ్రహ్మ సభ ఏర్పాటు చేసి ఉన్నాడట. ఆ సమయంలో ఈ శూర్పణఖ అక్కడికి వెళ్ళి పడిపోయింది. ఇంకా రావణాసురుడి గురించి మనం చెప్పుకుంటూ వస్తే ఆయన చాలా గొప్ప పరాక్రమవంతుడు. ఆయన దేవతలతో యుద్ధం చేశాడు. గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అందరి చేత కూడా యుద్ధం చేసి అందరినీ జయించిన వాడు రావణాసురుడు. అష్టదిక్పాలకులందరినీ కూడా తన వశం చేసుకున్నవాడు రావణాసురుడు. ఆయనకు 10 తలలు, 20 చేతులు, ఇవన్నీ కూడా ఆయన ఉన్నాడు. తెల్లని పట్టు వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. మహావీరుడు, మహా ధైర్యవంతుడు. అలాంటి ఆ రావణాసురుడు సభ ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ సభలో ఆయన దివ్యంగా శోభిల్లుతూ ఉన్నాడట. అప్పుడు అక్కడికి వెళ్ళి ఆమె చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అక్కడికి వచ్చి మంత్రులచే పరివేష్టితుడైన రావణాసురుని చూసి భయంతో రాముని వద్ద పడిపోయింది. రావణుడు ప్రసన్నుడై చెల్లెల్ని చూసి, ఏమమ్మా చెల్లెలా ఇలా పడిపోయావేమిటి అని కరదూషణాదులు ఎలా ప్రశ్నించారో ఆయన కూడా అలా ప్రశ్నించాడట. భయంకరమైన అరుపులు అరచి అతను లోకములను ఏడిపిస్తూ ఉంటాడు రావణాసురుడు. ఆయన పేరు కూడా అదే. ఎవరైతే భయంకరమైన అరుపులు, ఆ నోరు తెరిచి అరిస్తే అరుపులే ఎంత భయంకరంగా ఉంటాయో అందరూ భయపడిపోతారో, అందుకే ఆయనకు ఆ పేరు వచ్చిందని కూడా చెప్తారు. అలాంటి రావణాసురుడు కైలాస పర్వతం కింద చేతులు పెడితే పరమశివుడు కైలాస పర్వతాన్ని బొడ్రవేడితో తొక్కాడు. ఆయన కైలాసాన్నే లేపాలని ప్రయత్నం చేసినాడు రావణాసురుడు, రావణ బ్రహ్మ. అప్పుడు రావణుడు 2 చేతులు పర్వతం కింద ఉండిపోయాయి. అప్పుడు రావణుడు తన గల 10 తలకాయలతో పెద్ద అరుపు మొదలు పెట్టాడట. ఆ అరుపుకు బ్రహ్మాండాలన్నీ కదిలిపోయాయి. అటువంటి అరుపు వల్ల అతనికి ఆ పేరు రావడం జరిగింది. అటువంటి రావణుడు ఆమెను ప్రశ్నించాడు, ఎందుకమ్మా చెల్లెలా ఇలా పడిపోయావు అని. శూర్పణఖ రావణాసురుని యందు ఆయనతో మాట్లాడుతుందట. ఒక్కో చోటికి వెళ్ళినప్పుడు శూర్పణఖ తన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవడానికి ఒక్కొక్కలా మాట్లాడుతుంది. ఆమె గుణమే అట్లా. తన ఇప్పుడు ద్వేషం వాళ్ళ ముగ్గురి మీద ఉంది. రాముడు తనను వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు, లక్ష్మణుడు ఒప్పుకోలేదు. పైగా తన ముక్కు చెవులు కోసి పంపించారు కాబట్టి వారి నాశనమే ఆమె కోరుకుంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తే రావణాసురుడు ఉద్రేకవంతుడై తన కోరిక నెరవేరుస్తాడు, వాళ్ళని సంహరిస్తాడు, అది చెప్పాలి. అది చెప్పడానికి ఆమె ప్రయత్నం చేస్తుందట. రావణుని చూసి చెప్తుందట, నువ్వు ఎప్పుడూ గ్రామ్యములైన భోగములను అనుభవిస్తూ ఉంటావు, గూఢచారులను సరైన వారిని పెట్టుకోవడం లేదు, ఎక్కడ ఏమి జరుగుతుందో నీకు తెలియడం లేదు. అంటే అంతమంది రాక్షసులు అడవులో 14,000 మంది సైనికులతో ఉన్నటువంటి కరదూషణాదులు మరణించినా కూడా నువ్వు ఏమి తెలుసుకోకుండా ఈ విధంగా సభను ఏర్పాటు చేసి ఇక్కడ నువ్వు ఆనందంగా కూర్చొని విహరిస్తున్నావే అన్నట్టుగా ఆమె చెప్తుంది. నీలాంటి వాడు సింహాసనం మీద కూర్చుంటే అటువంటి వాడి గురించి ప్రజలు ఏమనుకుంటారో తెలుసా అని చెప్పి తన అన్నయ్య రావణాసురుడిని ప్రశ్నిస్తుందట. రోజు రోజుకి నీ శత్రువులు పెరిగిపోతున్నారు, నువ్వు అశ్రద్ధ వహిస్తున్నావు, నా సైన్యం అడవులలో ఉందిలే, దండకారణ్యంలో ఉందిలే అని చెప్పి నువ్వు ఊరుకున్నావు. అక్కడ ఏం జరుగుతుంది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఆ దండకారణ్యంలో ఇంత ఘోరమైనటువంటి యుద్ధము జరిగి నా సోదరులు, అంటే వాళ్ళకు కూడా రావణాసురుడు సోదరులే, వాళ్ళు కరదూషణులు, అలాంటి వాళ్ళు మరణిస్తే కూడా నువ్వు తెలియలేకుండా పోతుంది. ఒక పక్క నీ సింహాసనం కదిలిపోతోంది, నువ్వు ఒక మహావృక్షం మొదట్లోకి చెదపురుగులు చేరిపోయి ఆ మొదలు అంతటిని పుచ్చుపట్టి తినివేస్తే కొంతకాలానికి పడిపోయే చెట్టులా నువ్వు ఇప్పుడు నాకు అనిపిస్తున్నావన్నా, ఒక్కసారి నువ్వు రాజ్యభ్రష్టుడివి కానీ అయ్యావంటే
అవకాశం దొరికినదని నీకే ప్రమాదం వస్తుంది అని చెప్పి నువ్వు ఏం జరిగింది కూడా తెలుసుకోలేక ఈ విధంగా సభలో కాలక్షేపం చేస్తూ ఉన్నావు అని చెప్పిందట. అని చెప్పు అవతల దండకారణ్యంలో ఎంత పని జరిగిందో తెలుసా? నీ కీర్తి సముద్రంలో మునిగిపోయిన పర్వతంలా పైకి కనిపించడం మానేస్తుంది. ఆ దండకారణ్యంలో మునులను హింసించమని 14,000 మంది రాక్షసులను పెట్టావు. కానీ ఒక్క రాముడు, ఒక్క మానవుడు భూమి మీద నిలబడి కనీసం అతడు నిలబడడానికి, అతడు తిరగడానికి ఒక రథము కూడా లేదు. భూమి మీద నిలబడి రథములో వచ్చినటువంటి ఖరదూషణాదులను అందరినీ కూడా సంహరించాడు. ఇంతమందిని కూడా అతి తక్కువ సమయంలో చంపేశాడు. ఇంతకంటే నీకు దుర్నిమిత్తం ఏం కావాలి? నీకు దుశ్శకునం ఏం కావాలి? నీకు పరాజయం ఏం కావాలి? నీ అనుచరులు నీ ఆజ్ఞ పాటిస్తూ ఆ దండకారణ్యంలో ఉండి యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ మునులను, ముని భార్యలను, ముని కుమారులను హింసిస్తూ వాళ్ళ ప్రాణాలను తీస్తూ ఇంత నీ ఆజ్ఞ పాటిస్తూ ఉన్న వాళ్ళను ఒక్క మానవుడు అతి కొద్ది సమయంలోనే చంపేస్తే కూడా నీకు తెలియకుండా పోయింది. కాబట్టి ఇది నీ పతనానికి ఏమైనా ఆరంభం అవుతుందో ఏమో అని చెప్పి ఆయన గురించి చెప్తుంది. ఆయనకు ఆవేశం రావడానికి ఆ మాటలు విన్న రావణునికి ఎక్కడ లేని ఆవేశం వచ్చింది, ఆగ్రహం వచ్చింది. ఒక్కసారి చెల్లెల వంక చూసి శూర్పణఖ మొట్టమొదట రావణులో క్రోధాన్ని రగులు కొల్పింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా అన్నతో సాహసంగా ఇంత మాటల ఎప్పుడు లేదు. కాబట్టి ఆ కోపాన్ని రాముని వైపు తిప్పింది. అంటే నువ్వు పంపించిన నీ అనుచరులను, సోదరులను ఒక్క మానవుడు చంపేశాడు తక్కువ సమయంలో. అంటే కూడా ఆయనకు రాముని మీద కోపం వస్తుంది. ఒక మానవుడు నా సైన్యాన్ని ఎంత చంపేస్తాడా అన్న ఆగ్రహానికి ఆయన రావణుడు రాముని మీద కోపం వెళ్ళింది. అడుగుతున్నాడు, కచ్చ రామ కథం కథం వీర్య కిం రూప కిం పరాక్రమ కిమర్థం దండకారణ్యం ప్రవిష్ట సుధరాసదం. అసలు ఆ రాముడు ఎవరు? ఎందుకు వచ్చాడు? నువ్వు చెప్తున్నావు కదా ఏదో ఒక రాముడు, ఒక నరుడు ఖరదూషణాదులందరినీ కూడా సంహరిస్తా అని చెప్తున్నావు కదా, 14,000 మందిని. మరి ఎవరు ఆ రాముడు? ఎందుకు వచ్చాడు? అసలు అడుగు. ఆయన ఎందుకు వచ్చాడు? ఎందుకు దండకారణ్యంలో ప్రవేశించాడు? ఆయన దగ్గర ఏ ఏ ఆయుధాలు ఉన్నాయి? రాక్షసులను ఎందుకు చంపాడు? ఊరికి చంపాడంటున్నావు, ఈ కారణాలను చెప్పని ఆమె అడిగాడు. ఖరదూషణులను 14,000 మంది రాక్షసులను ఒక్క రాముడు సంహరించడం అంటే మాటలు కాదు కదా. ఏ ఆయుధం వాడుతూ ఉంటాడు? అతడేమైనా మాయలు పండుతున్నాడా? విచిత్రమైన మాయలతో చంపేస్తున్నాడా? ఏ ఆయుధాలు ఆయన వాడాడు వాళ్ళని చంపడానికి? అసలు ఎక్కడ ఉంటాడు? ఏం చేస్తూ ఉంటాడు? నీవు ఏం చూశావు? చూసింది చూసినట్టు నాకు మొత్తం చెప్పేసి. అసలు నీ ముక్కు చెవులు ఎవరు కోశారు? ఎందుకంత నెత్తురు నీకు కారిపోతోంది? నాకు నిజం చెప్పు అని అప్పుడు శూర్పణఖను రావణాసురుడు ప్రశ్నించాడు. అప్పుడు చెప్తుంది, రాముడి గురించి చెప్తుంది. రాముడు పెద్ద పెద్ద బాహువులు, ఆజానుబాహుడు. ఆయన పెద్ద పెద్ద బాహువులు గలవాడు. నిలబడితే చేతులు మోకాళ్ళ కిందికి వస్తాయి. అందుకే ఆజానుబాహుడు అని పేరు. కాబట్టి ఆయన గురించి ఒక మాట చెప్తాను. ఇంకా శూర్పణఖ చెప్తుంది, మునుల వలె నారచీర కట్టుకుంటాడు, పైన కృష్ణాజినం వేసుకుంటాడు, రూపానికి మన్మధుడు వంటి వాడు. ఆ రాముడు అయోధ్యను పరిపాలించిన దశరథుని కుమారుడట. దేవేంద్రుడు పట్టుకునే కోదండం ధరిస్తాడు. ఆ కోదండాన్ని పట్టుకొని బాణాలను సంధించి వదిలిపెడుతూ ఉంటాడు. ఒక్కొక్క మారు 13, 14 బాణాలను సంధించి వదిలిపెడుతూ ఉంటాడు. ఆ బాణములు తిన్నగా ప్రయాణం చేసి నోరు తెరుచుకొని విషం కక్కుతున్న మహాసర్పాల వలె దాడి చేస్తాయి. అంతటి భయంకరమైనటువంటి యోధుడు ఆ శ్రీరాముడు అని చెప్తుంది. రాముడు 14,000 మంది రాక్షసులను సంహరిస్తున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. 14 మంది రాక్షస సేనా నాయకులు చనిపోవడం కూడా నేను చూశాను. చంపినవాడు రాముడని నాకు తెలుసు. కానీ చంపడానికి రాముడు బాణం ఎప్పుడు తీస్తున్నాడో, ఎప్పుడు సంధిస్తున్నాడో, ఎప్పుడు వదులుతున్నాడో మాత్రము నాకు అర్థం కాకుండా
ఉంది అని చెప్తుంది. కానీ ఆయన ఎప్పుడు బాణం తీస్తున్నాడో, సంధిస్తున్నాడో, వదులుతున్నాడో కానీ రాక్షసులు తలలు దిగిపోవడం మాత్రం కనిపిస్తుంది నాకు. అంత వేగంగా కళ్ళు మూసి తెరిచేంతలో బాణాలు సంధించి వదులుతున్నాడు. బాగా పండిన పంట మీద దేవేంద్రునికి కోపం వచ్చి వడగల్లవాన కురిపిస్తే కంకులన్నీ ఎలా విరిగిపోయి కింద పడతాయో ఆ విధంగా రాక్షసుల తలలన్నీ కూడా తెగి కింద పడడం నేను గమనిస్తూ ఉన్నాను. ఆయన ఎప్పుడు బాణం వేస్తున్నాడో, ఎలా సంధిస్తున్నాడో మాత్రం నాకు చూడడానికి కూడా కుదరడం లేదు. కాబట్టి రాముడు ఎప్పుడు కోదండాన్ని బాణం తొడుగుతాడో కూడా ఎవరికి తెలియడం లేదు. అంత తీవ్రమైన వేగంతో యుద్ధం చేస్తాడు. అటువంటి వాడు రాముడు అని చెప్పినది ఎలా జరిగింది, ఏం ఆయుధాలు ఉన్నాయి, ఎవరు అతడు, ఇవన్నీ అన్నది అన్ని వివరాలు తను చూసినట్టుగా తను చెప్పింది. అంతేకాకుండా అన్నగారికి తగిన వాడు తమ్ముడు ఒకడు ఉన్నాడు. ఆయన ఒక్కడే వీరుడు అనుకుంటే ఆయన ఇంకొకడు కూడా పక్కన తమ్ముడు కూడా ఉన్నాడు. గుణముల యందు తేజస్సున రామునితో సమానమైన పరాక్రమవంతుడైనటువంటి తమ్ముడు కూడా ఉన్నాడు. ఆయన రామునికి బాహ్యంలో కేవలం ప్రాణమా అన్నట్టు ఉంటాడు. అంటే ఆయన ఏం ఆజ్ఞాపిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అంటే ఆయన ఆజ్ఞాపిస్తేనే తన ముక్కు చెవులు కోసేసింది. ఈమె చాలా పరాక్రమవంతుల. ఆయన పట్టుకొని ముక్కు చెవులు కోస్తుంటే కూడా ఈమె ఇడిపించుకొని పోవడానికి కూడా ఆమెకు సాధ్యం కాలే. అంటే అంతటి పరాక్రమవంతుడు లక్ష్మణుడు అని కూడా తెలియజేస్తుంది. లక్ష్మణుడు సర్వకాలముల యందు రాముణ్ణి రక్షిస్తూ సేవిస్తూ ఉంటాడు. అంతేకాకుండా రామునికి ఒక భార్య కూడా ఉంది. ఆమె పూర్ణ చంద్రబింబం ఎలా శోభిస్తూ ఉంటుందో అలా పూర్ణ చంద్రబింబం లాగా శోభిస్తూ విశాలమైన నేత్రమును కలిగి ఉన్నది. అంటే మళ్ళా ఆమె గురించి కూడా చెప్తుంది. భర్తకు ధర్మపత్ని అయి నిరంతరము అపారమైన ప్రేమతో ఆయనను సేవిస్తూ ఉంటుంది. రామునికి ప్రియం చేయడము ఆమెకు అంటే రామునికి ఏది ఇష్టమో అలా ప్రవర్తించడం ఆమెకు చాలా ఇష్టము. ఆమెను పొగుడుతుంది. రావణునికి ఆమె మీద మనసు కలగాలన్న ఉద్దేశంతో పొగుడుతుంది. నల్లని జుట్టుతో ఉంటుంది, అందమైనటువంటి ముక్కు. అక్కడేమో ఎవరి వికారమైన మనిషి ఉంది, ఇక్కడ అందవిహీనమైనటువంటి స్త్రీ ఉంది అని అక్కడ తన ద్వేషాన్ని చూపించింది. ఇక్కడేమో పొగుడుతుంది ఆమె రావణాసురుని దగ్గర. మహాకాంతివంతంగా ఉంటుంది. అక్కడ వనదేవతే అలా తిరుగుతూ ఉందా ఆ పంచవటిలో అన్నట్లుగా మహా సౌందర్యంతో మహాలక్ష్మిలాగా అక్కడ సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిలాగా ఒక స్త్రీ ఉంది, ఆ రాముని భార్య ఉంది అని చెప్పినాడు. ఆమె గంధర్వులకు గాని, యక్షులకు గాని, కిన్నరులకు గాని, దానవులకు గాని చెందినది కాదు, కేవలం మానవ కాంత. కానీ ఈ భూమండలంలో నేను ఇప్పటి వరకు అటువంటి స్త్రీని అయితే చూసి ఉండలేదు. ఆ విధంగా రావణునికి మోహబుద్ధి పుట్టడానికి శూర్పణఖ సీతను గురించి ఇంత వివరంగా చెప్పడం జరిగింది. మళ్ళా రావణి వంక చూసి చెప్తున్నట్టు రావణునితో సీతమ్మ శూర్పణఖ, సీత భర్తగా ఎవడిని చేసుకుందో, ఎవడు సీతకు భర్త అనిపించుకుంటాడో వాడే నిజంగా 3 లోకాలలో ఉన్న ఐశ్వర్యమును పొందినవాడు, ఇంద్రునితో సమానమైన కీర్తిని గడించిన వాడు. అంటే ఈయనకు ఆమె మీద కోరిక కలగాల, అట్లన్నా అక్కడికి వెళ్ళి వాళ్ళని సంహరిస్తాడేమో చూడాలని ఆమె తాపత్రయం. ఈ మాటల వల్ల ఆ సీతమ్మను పొగడం వల్ల రావణు దృష్టి సీతను తెచ్చుకోవడం మీదకు వెళ్ళింది. శూర్పణఖ మాటలు ఎక్కడెక్కడ ఎలా పనిచేస్తాయో ఆమె అక్కడ కరదూషణల దగ్గర ఒక విధంగా చెప్పింది. వాళ్ళను అవమానించారు, వాళ్ళని సంహరించి తీసుకురండి, వాళ్ళ రక్తం తాగాలని ఉంది, నాకు అక్కడ అలా చెప్పింది. ఇక్కడ వాళ్ళ గురించి తక్కువ చెప్పి సీతమ్మ గురించి ఎక్కువ చెప్పింది ఇక్కడ. కాబట్టి ఎక్కడ ఏ మాటలు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడంలో ఆమె ఒక ప్రత్యేకత కలిగి ఉంది. నేను అందుకనే ఆమె సౌందర్యం చూసి మా అన్న రావణ బ్రహ్మ ఉన్నాడు కదా, ఈమె ఈ అల్పుడైనటువంటి రామునికి భార్యగా ఎందుకు, మా రావణుడికి అయితే ఈమె భార్యగా సరిపోతుంది అన్నటువంటి కాంక్షతో నేను ఆమెను ఇక్కడికి తీసుకురావడానికి నేను ప్రయత్నం అక్కడ చేశానన్నా అన్నయ్య అని చెప్తుంది ఆయనతో.
ఆమెను నేనే తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. అప్పుడు ఆ లక్ష్మణుడు, ఆ దుర్మార్గుడైనటువంటి ఆ లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసేయడం జరిగింది అని. ఆ ముక్కు చెవులు ఎందుకు కోయడానికంటే తాను ఆ సీతమ్మను తనకు అన్నకు భార్యగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే అటువంటి సౌందర్య రాశి ఉంటే రావణాసునికి భార్యగా ఉండాలి, కానీ అక్కడ ఆ పంచవటిలో అడవిలో ఎందుకు అన్న ప్రయత్నం నేను చేయబోతే ఆ లక్ష్మణుడు నాకు ఈ విధంగా ముక్కు చెవులు కోసేశాడు అని చెప్పింది. చెప్తూ మళ్ళా చెప్తుంది, నువ్వు గాని ఆ సీతను గాని చూస్తే నువ్వు ఆమెకు వశమైపోతావు. ఆ మాటలు విన్న రావణాసుని ముఖంలో మార్పు వచ్చింది. ఆ మార్పును శూర్పణఖ పసిగట్టేసింది. అప్పుడు ఇంకా చెప్తుంది, ఇంకా ఆయనకు ఆవేశం రావాలన్నట్టు. నిజంగా నీకు సీతను భార్యను చేసుకోవాలని కోరిక ఉంటే ఇక నువ్వు ఆలోచించక వెంటనే బయలుదేరి వెళ్ళాలి. ఆ పంచవటికి వెళ్ళి ఆమెను అపహరించి తీసుకురావాల్సినది. అప్పుడు ఆ సౌందర్య రాశిని నువ్వు అపహరించి తెచ్చి నువ్వు వివాహం చేసుకునేది. ఆ అడ్డు వచ్చిన రాముణ్ణి చంపేసేది. ఆ విధంగా నువ్వు ఈ రెండు పనులు చేస్తే నీ జీవితం ధన్యమైపోతుంది, అందమైన భార్య నీకు లభిస్తుంది. ఇంత వీరుడు 14,000 మంది రాక్షసులను నిర్దాక్షిణ్యంగా అది తక్కువ సమయంలో సంహరించిన వాడు రేపొద్దున అతని వల్ల నీకు అపాయం లేకుండా పోతుంది అని చెప్పి రావణునికి చెప్పేసిందట. ఆమె మాటలను రావణాసురుడు విన్నాడు. తన చుట్టూ కూర్చున్న మంత్రుల వంక ఒకసారి చూశాడట. మంత్రులందరినీ పంపించి వేశాడు. వారు వెళ్ళిపోయారు. తదుపరి రావణుడు తాను దండకారణ్యానికి వెళ్ళి సీతను అపహరిస్తానని ఎవరికి చెప్పలే. అక్కడ వాళ్ళని చూశాడు, వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నాడు. తాను ఏం నిర్ణయం తీసుకుంటాడో చెప్పలేదు. కాబట్టి ఎవరికి చెప్పకుండా తానొక్కడే నిశ్శబ్దంగా వాహనశాల వద్దకు వెళ్ళాడు. మంత్రులతో ఏ విధమైన చర్చ జరపలేదు. ఈ శూర్పణఖ చెప్పిన దాన్ని అంతా కూడా అందరూ విన్నారు అక్కడ. దానికి ప్రాయశ్చిత్తంగా ఈయన ఏం చేస్తాడు, తాను ఏం నిర్ణయం తీసుకుంటాడు అనేది కూడా ఏమీ చెప్పలేదు. ఏదైనా అక్కడ మనం చర్చ చేద్దాము, ఏం చేయాలంటే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా చెప్పచ్చు. ఆ మానవులు మనకేం అపకారం చేస్తారు, వాళ్ళ దారిన వాళ్ళు ఉంటారు, వదిలేయండి అనొచ్చు. మనం అంత అద్భుత సౌందర్య రాశి ఆమె నీకు భార్యగా ఉండాల్సిందే అని కొంతమంది చెప్పొచ్చు. పరస్త్రీ జోలికి వెళ్ళొద్దండి అని ఒకరు చెప్పచ్చు. ముఖ్యంగా ఎవరు చెప్తారు ఆ మాట? అక్కడ విభీషణుడు తప్పకుండా చెప్తాడు. ఆయన ధర్మము అంటుంటాడు. కాబట్టి ఇలా అక్కడ ఏ విషయం నేను చర్చకు పెట్టినా కూడా కొందరు ఒకటి చెప్తారు, కొందరు ఇంకోటి చెప్తాడు. కాబట్టి ఆయన ఎవరితో కూడా ఏమీ మాట్లాడకుండా కాబట్టి ఆయన ఏదైనా చేయాలన్నా కూడా సీతాపహరణ ప్రణాళికని రూపొందించుకోవాలనుకున్నా కూడా అనుకూలంగా కొంతమంది మాట్లాడవచ్చు, కొంతమంది మాట్లాడకపోవచ్చు. ఆ విధంగా కొందరి మాటలు వ్యతిరేకంగా పోతే తన మంత్రుల మాట తాను పెడిచెవిన పెట్టినట్టుగా ఒక నింద వస్తుంది కదా అన్నట్టుగా అక్కడ ఏ చర్చ చేయకుండా ఆయన సారథితో చెప్పి బంగారంతో తయారు చేయబడిన రథాన్ని సిద్ధం చేశాడు. రథం ఎక్కి సముద్ర మార్గం మీదుగా ప్రయాణించి వెళ్తూ ఉన్నాడు శ్రీరాముడు ఆ దండకారణ్యానికి. అలా వెళ్తున్నప్పుడు సముద్ర తీరంలో పెరిగిన కొబ్బరి తోటలను, వనాలను, వాటన్నిటిని కూడా చూసుకుంటూ వెళ్తున్నాట. ఆ దండకారణ్యంలో ప్రవేశించినట్టు వెళుతున్నాడు. ఎందుకంటే ఆ వనాలు ఎక్కడ, ఆ పంచవటి ప్రాంతం ఎక్కడుంది అదంతా గమనించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా కూడా ఆ దండకారణ్యంలో ఋషులతోటి, ఆశ్రమాలతోటి, జనపదాలతోటి, ఉత్తమ సంస్కారంతో కూడిన ప్రజలతోటి, ఐశ్వర్యంతో ఆ దండకారణ్యం అంతా శోభిల్లుతూ ఉందట. అలా వెడుతూ అక్కడి గంధపు చెట్ల మీద నుండి వస్తున్న గాలిని పీల్చుకున్నాట, చాలా ఆనందించాట. అలా రథం మీద ప్రయాణిస్తూ ముందుకు వెడుతుండగా అక్కడికి ఒక పెద్ద వృక్షం కనిపించింది. అది ఒక వట వృక్షం. అక్కడ వెళ్తూ వెళ్తూ ఆ వటవృక్షం దగ్గర ఒక ఆశ్రమం కనపడింది. అక్కడ
మారీచుడు రాక్షసుడైనప్పటికీ ఈయన అనుచరుడైనప్పటికీ కూడా ఆయన చెప్తే ఋషి సమానుడు, ఋషితో సమానంగా. రాక్షస బుద్ధి ఇట్లా విభీషణుడు కూడా రాక్షసుడే, కానీ ధర్మ బుద్ధి ఎలా ఉందో మారీచుని కూడా ఒక్కసారి దెబ్బతిన్నాడు కాబట్టి ఆ విశ్వామిత్రుని వెంట వెళ్ళినప్పుడు మారీచ సుబాహులో విశ్వామిత్రుడు తలపెట్టిన యజ్ఞాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నిస్తుంటే ఒక బాణంతో కొట్టగానే ఈయన ప్రాణం పోతుంది, మానవాస్త్రం వదులుతాడు. దాంతో కొన్ని యోజనాల దూరంలో వచ్చి పడిటాడు దండకారణ్యంలో. అక్కడే తన ఆశ్రయం నిర్మించుకొని అక్కడ ఉంటాడు. అతడు అమ్మాయి నా ప్రాణాలు కాపాడుకున్నానులే అని చెప్పి అక్కడ ఉంటాడు. ఆయన పాటకి యొక్క కుమారుడు అంటే మారీచుడు. ఆ మారీచుని ఆశ్రమం చూశాడు. ఎవరు? మన రావణాసురుడు. పోతూ అతడు ఒకప్పుడు బాగా ఈయన అనుచరుడే. ఇప్పుడు ఆయన కూడా ఆ రాముని బాణం ఎప్పుడైతే తగిలిందో ఆయనలో రాక్షస బుద్ధి కొద్దిగా అంత తగ్గిపోయి తను కూడా ఒక మునిగా మారి ఒక ఆశ్రయం నిర్మించుకొని ఆ విధంగా అక్కడ తాపసిగా నివసిస్తూ ఉన్నాడు మారీచుడు. ఆయన కూడా ఎట్లా మునులంతా ఎలా ఉంటారో ఆ ముని వేషంలోనే అక్కడ ఆ ఆశ్రమంలో ఉన్నాడట. నియమబద్ధమైన ఆహారం స్వీకరిస్తూ వేటాడకోకుండా ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఆ విధంగా ఉన్న పూర్వంలా కనబడ్డ జంతువులన్నింటినీ కొట్టుకువచ్చి తినడం మానేశాడు. ఆ మారీచును చూసి రావణాసురుడు గబగబా అడుగులు వేసుకుంటూ మారీచుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చెప్తున్నాడట, మారీచ సూయతాం తాత వచనం మమ భాషత ఆర్తోస్మి మమ చార్తస్య భవాని పరమాగతి అని చెప్పాట. ఓ మారీచ, నేను చాలా కష్టంలో ఉన్నాను. ఎందుకంటే ఈయనకు అనుచరుడే. ఇప్పుడు ఎక్కువగా ఈయన రాకుండా ఆయన బుద్ధిలో మార్పు వచ్చింది. ఆ రామ యొక్క దర్శనము, ఆయన బాణపు దెబ్బ, ఆ బాణం తగిలి ప్రాణం పోకుండా నిలబడింది కాబట్టి తన అదృష్టంగా భావించి ఎప్పుడైతే రాముని చూశాడో అది రామ విగ్రహం ధర్మ అని చెప్పిండేది కూడా ఫస్ట్ మారీచుడే. కాబట్టి అదే తలుచుకుంటూ ఆయన తపస్విగా మారిపోయినాడు. అటువంటి వారి దగ్గరికి రావణాసురుడు వెళ్ళి చెప్తున్నాడట, నేను చాలా కష్టంలో ఉన్నానయ్యా, నీ వంటి మహాత్ముడు కాకపోతే నాకు ఎవరు ఉపకారం చేస్తారు, అందుకని నువ్వు తప్పకుండా నాకు ఒక ఉపకారం చేయవలసింది అని చెప్పి రావణాసురుడు దండకారణ్యానికి వెళ్ళి మారీచుని వద్దకు వెళ్ళి మారీచుని అంతటి రావణాసురుడు గొప్ప మహావీరుడు అని చెప్పుకుంటున్నాం. ఆయన కూడా ఇప్పుడు కరదూషణాదులు 14,000 మందిని ఎప్పుడైతే సంహరించాడో తక్కువ అంచనా వేయడం లే రాముని కూడా. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం పోవాలా అని అనుకొని ఆ మారీచుని సంహరించడం జరిగింది. చెప్తున్నాడు, ఓ మారీచ, నీకు తెలుసు కదా, నేను ఈ దండకారణ్యంలో 14,000 మంది రాక్షసులను వినియోగించాను. ఎందుకంటే ధర్మబద్ధమైన కార్యక్రమాలు జరగకూడదు, దేవతలకు అగిసులు అందకూడదు అని చెప్పి నేను ఇక్కడ 14,000 మంది రాక్షసులను వినియోగించాను. అందరూ మునుల ధర్మాన్ని, మునులు చేసే యజ్ఞయాగాలను నాశనం చేయమని వాళ్ళని ఇక్కడ ఏర్పాటు చేశాను. వాళ్ళు నేను చెప్పిన పనులని ఎంతో శ్రద్ధాశక్తులతో ఇంతవరకు చేసుకుంటూ వచ్చారు. ఎక్కడా తపస్సు పెద్ద యాగాదులు కూడా జరగడం లేదు. ఇంతలో ఎక్కడి నుంచో రాముడు అనేవాడు ఇక్కడికి వచ్చాడట. వచ్చి కరణ్ణి, దూషణుణ్ణి, వాళ్ళ యొక్క సైన్యమైనటువంటి త్రిశిరస్కుడిని, మహాకపాలుడిని, స్థూల నేత్రుణ్ణి, ఇతర 14,000 మంది రాక్షసులను భూమి మీద నిలబడి ఒక్కడే తన బాణ శరంపరతో చంపేశాడట. ఇందుకు నా మనసుకు చాలా బాధగా ఉంది. నా సోదరులు, వారి అనుచరులు, నేను ఏర్పాటు చేసినటువంటి అంతమంది రాక్షసులను ఒక్క మానవుడు సంహరించాడట. ఆ రాముడు దుశ్శీలుడు, అంటే అతనికి మంచి గుణం లేదని ఇంతమంది రాక్షసులను చంపేయడం ఆయనకు అధర్మం అని. వీళ్ళు మునులను ఎంతమంది చంపినారు, ఎన్ని అధర్మమైన పనులు చేసినాడో వాళ్ళకి కనిపించడం లే. ఆయన చేసిన పని చెడ్డదని చెప్పి చెప్తున్నాడు. కర్కశుడు రాముడు చూడు, మన ఇంతమంది నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. తీక్ష్ణ స్వభావం ఉన్నవాడు, మూర్ఖుడు, లుబ్ధుడు, ఇంద్రియములను జయించినవాడు, ధర్మాన్ని విడిచిపెట్టినవాడు. అంటే ఇంతమందిని నిర్దాక్షిణ్యంగా చంపడము అధర్మం అట ఆయన దృష్టిలో. భూతములన్నిటినీ భయపెట్టేవాడు. అటువంటి వాడు కనుక ఆ రాముని నేను బాధ పెట్టాలనుకున్నాను అని తన యొక్క నిర్ణయం చెప్పాడు. దానికి ఏం సహాయం చేయమంటాడో మనం రేపు తెలుసుకున్నాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణా సంతు నిర్భయాః అపుత్రా పుత్రిణः సంతు పౌత్రిణः అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే విసర్గ బిందు మాత్రాని పద పాదాక్షరాని చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష జనార్దన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామనే. ఓం స్వస్తి. రేపు మన్నాడు 7 గంటలకు పెడదాం. కొద్దిగా ట్రైనింగ్ కొద్దిగా ఎక్కువసేపు 6:30 కాకుండా 7 to 8 రేపు ఒక 4-5 రోజులు. ఇప్పుడు గుత్తిలో ఉండే మళ్ళీ సపరేట్ ఇప్పటికి రేపటికి మళ్ళీ గుత్తి ఇంజనీరింగ్ కాలేజీని మార్చినారు.